కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గ్రీన్ కెమిస్ట్రీ అంశంపై 2 రోజుల జాతీయ సదస్సును శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ కెమిస్ట్రీ ప్రాధాన్యతను వివరిస్తూ ఐఐటి మద్రాస్, నిట్ వరంగల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుండి వచ్చిన నిపుణులు సుస్థిర అభివృద్ధి మరియు ఆధునిక పరిశోధనల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. We can have both to better design. So, fantastic topic, and globally the green chemistry is in action, transforming applied sciences for better tomorrow. So, I already told, so don't pollute your surroundings. We also, what we do generally, if we take some banana something, just we make the surroundings. That we should maintain our and try to avoid pollution, and don't make Karimnagar as Delhi. Okay, so don't make Hyderabad or Telangana or Karimnagar or your campus highly polluted. So try to plant more trees in your campus, and all the best. And I hope these 2 days seminar will give knowledge to the students. Thank you, sir, for your valuable, inspiring and enlightening words. They definitely motivate us to strive for excellence. Now I request the dignitaries of the dais to join for the release of the sovereign. Sir, please. Nice. Yeah. Please. Bye. Sir. అందరికీ నమస్కారం. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి కరీంనగర్ నందు ఈరోజు రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో హరిత రసాయన శాస్త్రము భవిష్యత్ తరాలకి అందించే వెసులుబాట్లు అనేటువంటి అంశం పైన 2 రోజుల జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ గారు, వైస్ ఛాన్సలర్ శాతవాహన యూనివర్సిటీ గారు విచ్చేశారు. అదేవిధంగా ఐఐటి మద్రాసు, ఎన్ఐటి వరంగల్, ఉస్మానియా విశ్వవిద్యాలయము, కాకతీయ యూనివర్సిటీ ఇలాంటి ప్రామినెంట్ ప్రముఖ విశ్వవిద్యాలయాల నుండి శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఇక్కడికి వచ్చారు. సో ఈ 2 రోజులలో అనేక అంశాల మీద, ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి పొల్యూషన్కి సంబంధించినటువంటి అంశాల మీద చాలా చర్చ నడుస్తూ ఉంది. వాటి మీద చర్చించి మానవాళికి అవసరమైనటువంటి పొల్యూషన్ ఫ్రీ, కాలుష్యం లేనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం ఏవైతే సైన్స్ పరంగా చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాటి మీద పూర్తిగా చర్చించడం జరుగుతుంది ఈ సమావేశంలో. సో స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు మరియు అందరూ మా స్కాలర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు కార్యక్రమంలో ప్రొఫెసర్ కాశీనాథ్ ఎన్ఐటి వరంగల్ నుంచి, మరియు బైరి బీరయ్య గారు ఐఐటి మద్రాస్ గారు, మరియు డి శ్యామ్ గారు ఎన్ఐటి వరంగల్ నుంచి వారి రీసెర్చ్ ఏ విధంగా గ్రీన్ కెమిస్ట్రీలో కొనసాగుతా ఉందో కూడా ఈ రోజు చర్చిస్తారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్ కరీంనగర్ వాళ్ళు నిర్వహిస్తున్న 2 రోజుల సెమినార్కి నేను ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినాను. ద టాపిక్ ఏంటంటే గ్రీన్ కెమిస్ట్రీ. సో గ్రీన్ కెమిస్ట్రీ దిస్ ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్, బికాస్ మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా పొల్యూషన్ ఇబ్బంది చూస్తుంది. సో ఈ గ్రీన్ కెమిస్ట్రీ అంటే క్లీనింగ్ అప్ ఆఫ్ పొల్యూషన్. సో ఇది ఒక విప్లవం లాగా చేయాలి, లేదంటే భవిష్యత్ తరాలు హెల్త్ పాడే పొల్యూషన్ వల్ల చాలా ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉంది. అంటే గ్రీన్ కెమిస్ట్రీ అంటే ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ ప్లానెట్. సో మన మెడిసిన్ ఇస్తే కానీ అది కోలుకోదు. కాబట్టి ఈ గ్రీన్ కెమిస్ట్రీ అనే అత్యద్భుతమైన టాపిక్ తీసుకొని ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు సెమినార్ నిర్వహిస్తారు. వారికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను.
అంతేకాకుండా నేను కూడా ఒక కెమిస్ట్రీ పర్సన్ గతంలో నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ పనిచేస్తాను. ఇలాంటి సెమినార్స్ నేషనల్ సెమినార్స్ ఎన్నో కండక్ట్ చేస్తాను. సో ఇటువంటి సెమినార్స్ కండక్ట్ చేయడం వల్ల వీ కెన్ బూస్ట్ అప్ ద ఎనర్జీ ఆఫ్ ప్రొడ్యూసర్స్, స్కాలర్స్, స్టూడెంట్స్ అందరికి. ఇది ఒక టానిక్ లాంటిది అనమాట. సో ఎప్పుడు రొటీన్ గా పాఠాలు కాక ఇలాంటి సెమినార్స్ స్టూడెంట్స్ ఉత్తేజపరుస్తాయి. ఎన్నో కొత్త కొత్త టాపిక్స్ వాళ్ళు కొత్త కొత్త విషయాల గురించి వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇలాంటి ఈ సెమినారు ఈ 2 రోజుల సెమినార్ విజయవంతం కావాలని నేను కోరుకుంటాను. ఈ సెమినార్ కు చాలా మంది స్పీకర్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఐఐటి మద్రాస్ కూడా వచ్చినారు. సో విద్యార్థులకు ఒక సూచన, ఈ 2 రోజులు ఈ సెమినార్ అటెండ్ అయ్యి గ్రీన్ కెమిస్ట్రీ గురించి వాళ్ళకున్న సందేహాలు నివృత్తి చేసుకుని మన ఈ క్యాంపస్ కూడా క్లీనింగ్ అప్ ఆఫ్ క్యాంపస్, ఇక్కడ కూడా ఎన్నో చెట్లు పెంచి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చెట్లు పెంచి కరీంనగర్ పట్టణంలో వేరే వాళ్ళను వాళ్ళు ఎడ్యుకేట్ చేసి చెట్లు ఉంటే పొల్యూషన్ ఫ్రీ అవుతుందనే సందేశం ఇచ్చి స్టూడెంట్స్ కూడా సామాన్య ప్రధానికని యాక్టివేట్ చేస్తారని, వాళ్ళని ఉత్తేజం చేస్తారని, వాళ్ళపై ఎడ్యుకేట్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.